హాయ్ అండి, వెల్కమ్ టు సిరి హోమ్ కిచెన్. ఈ రోజు రెసిపీ కరివేపాకు పచ్చడి అండి. ఈ కరివేపాకు మా ఫ్రెండ్ ఒక ఆవిడ వాళ్ళ చెట్టుకి కాసిందంట, తీసుకొచ్చి ఇచ్చారండి. కరివేపాకు చూడగానే నాకైతే మాత్రం ముందుగా పచ్చడి పెట్టాలనిపించిందండి. అంత లేతగా చాలా ఫ్రెష్గా ఉంది కరివేపాకు. అదే మనం బయట కొన్నాం అనుకోండి, కరివేపాకు ఎరువులేసి పండిస్తారు, వాటి ఆకు కూడా అంత బాగోట్లేదండి బయట తెచ్చింది. ఇదైతే ఆకు చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. ఒకే చెట్టుది న్యాచురల్ గా పండిస్తారు కదా, అందుకని నాకు బాగా నచ్చింది. దీనికోసం పచ్చడి కోసం ముందుగా కరివేపాకును వలిచి శుభ్రంగా కడిగి ఒక జాలిబొట్టులోకి వేసి వాటర్ అనేది దిగిపోయాక ఒక పొడి క్లాత్ లో వేసి వాటర్ అని ఆరిపోయే వరకు, ఆకు బాగా పొడిగా అయ్యే వరకు ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరిన ఆకుని ఇలా కొలుచుకుంటున్నాను నేను. 5 కప్పులకు కొంచెం తగ్గింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక లోటా వాటర్ వేసుకొని దీనిలోకి 70 గ్రాముల వాటికి చింతపండుని ఒకసారి కడిగి వేసుకోవాలండి. దీన్ని బాగా మరగబెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 20 గ్రాముల వాటికి ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులను వేసి ఆవాలు చిట్టాపట్టా అనగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసి ఇలాగా వేయించుకోవాలి. ఈ కరివేపాకు అనేది వేయించేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో మాత్రమే ఉండాలండి. అస్సలు మీడియం హైలోకి అస్సలు ఉండకూడదు, తొందరగా మాడిపోతుంది, సరిగా వేగదు కూడా. సిమ్లో ఉంచి ఇలా బాగా వేయించి వీటన్నిటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ గిన్నెని తీసుకొని ఆవాలు మెంతుల్ని ముందు పౌడర్ మెత్తగా చేసి ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ గిన్నెలోకి కరివేపాకును కూడా వేసి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చింతపండుని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. వాటర్తో కాకుండా ముందు ఉట్టి చింతపండును వేసి తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకుందాము. మీరు ఈ వాటర్ అనేది మనం ఉడకపెట్టాం కదా చింతపండులో, ఆ వాటర్ని మాత్రమే వేసుకోవాలి. విడిగా ఏ వాటర్ని వేసుకోవద్దు, పచ్చడి పాడైపోయింది. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 కప్పు కారము, అరకప్పు ఉప్పు, ఒక 2 వెల్లుల్లిపాయల్ని ఇలాగా తొక్క తీసి వేసుకోండి. ఇక్కడ నేను కారం 100 గ్రాములు, 50 గ్రాముల ఉప్పు పర్ఫెక్ట్ గా సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని మనం కరివేపాకు వేయించాం కదా, అదే బాండీలోకి ఆయిల్ని వేసుకోండి. నేను శనగ నూనెను వేస్తున్నాను. 1/2 కేజీ ఆయిల్ పట్టిందండి నాకు. దీనిలోకి సాయమినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు వేసి వేయించుకుందాము. ఇవి 3 వంతులు వేగాక దీనిలోకి ఎండుమిర్చిని కూడా వేసి ఒకసారి వేయించుకుందాము. ఇంగువని వేస్తున్నా అండి నేను. కంపల్సరీ ఇలాంటి పచ్చళ్ళలోకి ఇంగువ అయితే వేస్తాను, మీరు కూడా వేసుకోండి, మంచి సువాసన టేస్ట్ అనేది వస్తుంది. దీనిలోకి కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి పోపు అంతా బాగా చల్లారాక మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న కరివేపాకు పచ్చడిలోకి వేసి ఒకసారి ఆయిల్ పచ్చడి బాగా కలిసేలాగా బాగా తిప్పి ఇలాగా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. మీరు ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగా కలిపి పక్కన పెట్టి 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను. మీరు మొదటి రోజు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, కానీ 3 రోజుల తర్వాత అయితే పచ్చళ్ళలోకి మనం వేసిన చింతపండు, ఉప్పు, కారం అనేది కరివేపాకుకి బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ నాకు ఆయిల్ తగ్గింది, నేను కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. మీకు ఈ టైంలో కనుక ఉప్పు కారం తగ్గితే మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి. నాకైతే అన్ని పర్ఫెక్ట్ గానే సరిపోయాయి. ఇలా బాగా పచ్చడి అంతా కలిపి ఒక డబ్బాలోకి తీసి స్టోర్ చేసుకోవటమే. మీకు ఈ పచ్చడి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా స్టోర్ చేసుకున్నాక ఇలాగా బేసన్ గిన్నెలోకి ఉంది కదండి, దీనిలోకి నేను అన్నం వేసి చూపిస్తున్నాను. అన్నాన్ని నాకు ఏదైనా సరే ఇలా పచ్చడి పెట్టాక ఇలా బేసన్లోకి అన్నం కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.